హలో అండి, వెల్కమ్ టు రూబీ డిజైన్స్. బ్లౌజ్ కటింగ్ అనేది బిగినర్స్కి చాలా ఉపయోగపడే వీడియో చేశానండి. నేను ఆది బ్లౌజ్ ప్రకారం మనం జాకెట్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ మీకు ఈ వీడియోలో మీకు దొరుకుద్ది. ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేనైతే 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి. అంటే ఒకే ఆది 2 బ్లౌజులు అనమాట. సరే వేరే వేరేగా దేనికిలే ఒకేసారి కటింగ్ చేసేద్దామని చెప్పి ఈ విధంగా 2 బ్లౌజ్ పీసులు అనేది నేను వేసుకున్నానండి. మడత అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఏంటంటే మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలండి ఒకసారి. ఈ బ్లౌజ్కి ఏంటంటే ఒక 1 ఇంచు వాళ్ళు వీపు పొడవు పెంచమన్నారు. సో నేను అందుకని చెప్పి ఒక 1 ఇంచు పొడవు పెంచాను అనమాట. ఇంకా మనం 1 ఇంచు పొడవు పెంచాం కదండి, అక్కడి నుంచి మనం బ్లౌజ్ లెంత్ అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మనము ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నడుము ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్ ఆది ఈ నడుము ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ డాట్స్ కోసం ఒక 2 ఇంచులు వచ్చి మనకు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ లాగా ఈ విధంగా చేసుకోవాలండి. ఆ తర్వాత మన బ్యాక్ నెక్ ఎంత ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలన్నమాట. తర్వాత సంఖ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్గా నేను ఈ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెడుతున్నాను కదండి. నార్మల్గా అయితే మనకి 20 అంటే 40 చెస్ట్ 40 పైన ఉంటే మటుకు 6 పైన పెట్టుకోవాలి. 40 ఉంటే మటుకు 6 పెట్టుకోవాలన్నమాట. 35 అలా ఉంటే మటుకు 5.5. ఇప్పుడు నేను ఆది ప్రకారం కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారం పెడుతున్నాను. మీరు ఇలాగైనా కానీ మీరు చూసుకున్నారనుకోండి అది 6 ఇంచెసే వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను సంఖ దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి. చూడండి, ఒకసారి టెస్ట్ చేశాను నేను, కరెక్ట్గా 6 ఇంచులు సరిపోయింది నాకు. దాని తర్వాత నేను ఇప్పుడు ఆమ్ హోల్ స్కేల్ అంటే బిగినర్స్కి కొంచెం అర్థం కాదు కదండి, అందుకని ఆమ్ హోల్ స్కేల్ యూస్ చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. దాని తర్వాత మనం బ్యాక్ నెక్ కోసము ఇప్పుడు మనం సంఖ చూసుకోవాలండి. సంఖ ఎంత ఉందనేది చూసుకొని అక్కడ మనం ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ ఖర్చు నడుము దగ్గర ఖర్చు కలుపుకోవాలి. దాని తర్వాత మన బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పైన మార్కింగ్ చేసాం కదండి, దీనికి కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత బ్యాక్ నెక్ అనేది నేను రౌండ్గా మార్కింగ్ చేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి మనకు బ్లౌజ్ పీస్ మొత్తము. దాని తర్వాత ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనకు బ్లౌజ్ పీస్ మొత్తము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీరు నీట్గా గమనించండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. ఫ్రంట్ కానీ కుదిరితే బ్లౌజ్ ఆటోమేటిక్గా మనకి కుదురుద్ది. నేనైతే ఖర్చులు అంటే అక్కడ ఫోల్డింగ్ చేయాలని చెప్పి నేను కాట్లు పెట్టేసుకుంటాను ముందుగానే. ఆ తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మడత మన వైపు ఉండేలా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఖర్చు ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్కి కూడా వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు. నాకు హ్యాండ్స్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ గీసాను అనమాట. ఇక్కడ నుంచి మన ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడము. ఈ విధంగా పెట్టుకొని మనం సంఖ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అంతేనండి, ఇది కటింగ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక సంఖ పెట్టుకున్నాం కదండి, సంఖ దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి, సెంటర్లో ఒక కాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత సైడ్లో ఒక్క రవ్వ ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకు షేప్ అనేది బాగా వస్తుంది. ఎక్కడ వరకు ఫోల్డ్ చేయాలనేది కాటు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలండి. ఒకవైపు ఫ్రంట్ లోత్ తీసుకొని దానికి మనం కాటు పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు మనకు గుర్తుగా వెతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రంట్ పార్టేనండి మెయిన్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. చాలా ఈజీ అండి. మన ఆది బ్లౌజ్ మనం ఫస్ట్ కానీ చెక్ చేసుకోవాలి, ఇది స్ట్రైట్ కట్టా లేకుంటే మన క్రాస్ కటింగ్ బ్లౌజా అని. ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. సో నేను దానికని చెప్పి నేను ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను అండి, మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్లు కానీ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నాక ఈ విధంగా మనము చూడండి, సంఖ దగ్గర నుంచి ఇలా నేను ఫస్ట్ కటింగ్ చేసేసుకుంటాను, ఎక్కడ వరకు ఉందో ఏంటి అని చెప్పి. అయిపోయింది కదా. దాని తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటానండి. చూడండి, ఈ ఖర్చు ఉంది కదండి, ఈ విధంగా పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టంగానే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంకా జాకెట్ లూజ్ కానీ లేదంటే ఫ్రంట్ పెద్ద మెడ అయిపోయింది, చిన్నది అయిపోయింది అలా ఏం లేకుండా ఇలా పెట్టి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చెస్ట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత సంఖ దగ్గర కూడా ఈ లెంత్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఈ 3 లైన్లు కలుపుకోవాలి మనము. అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మీకు చెప్పాను, మీకు అర్థమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనము. దీని తర్వాత సంఖ లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కాటు పెట్టుకున్నాను, ఒక 1/4 ఇంచ్ అనమాట. 1/4 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి సంఖలో తీసుకుంటే మనకు ముడతలు అనేవి రావు. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసేసుకొని మనకి డాట్స్ పట్టాలి కదా, డాట్స్ కోసం అని చెప్పి ఈ విధంగా కట్టు పెట్టుకోవాలి. దాని తర్వాత షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ ఏంటంటే మనం బ్యాక్ 1 ఇంచ్ పొడవు పెట్టాం కాబట్టి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ కన్నా ఒక 1 ఇంచ్ మనము పొడవు పెట్టుకోవాలి. చూడండి, 1 ఇంచ్ నేను పొడవు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టి నుంచి పొడవు ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి మనము. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా నేను బ్లౌజ్ కటింగ్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇదేంటంటే మనం కాటు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకు అర్థం అంటే వెతుక్కోకుండా అర్థమయ్యేదానికి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రూబీ డిజైన్స్.